శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. ఫిబ్రవరి 2025 మీనరాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ నెల కొద్దిపాటి హెచ్చు తగ్గులతో నిండిన జీవితం ఉంటుంది. ఈ నెల పొడవునా రాహు మరియు శుక్రుడు ఈ రాశిలోనే ఉంటున్నారు మరియు రాశికి అధిపతి అయిన బృహస్పతి 3వ ఇంట్లో ఉంటున్నారు. మీకు సవాలుగా మారనుంది. కెరీర్ పరంగా ఈ నెలలో హెచ్చు తగ్గులతో నిండిన జీవితం ఉన్నప్పటికీ 10వ ఇంటి అధిపతి అయిన బృహస్పతి 3వ ఇంట్లో ఉన్నందువలన శుభవార్తలు వినే అవకాశం మెండుగా కనిపిస్తోంది. బృహస్పతి 7వ ఇంటిని కూడా చూస్తున్నాడు కాబట్టి మీ వ్యాపార వ్యవహారాలలో చాలా మెరుగైన ఫలితాలు లభించబోతున్నాయి. అలాగే ఈ నెల చివరి భాగంలో సూర్యుడు 12వ ఇంటికి వెళ్ళడం వల్ల మీ పని లావాదేవీలలో మీ కార్యక్రమాల్లో మెరుగుదలలు, అలాగే మీరు ఏ పని చేపట్టినా అందులో లాభాలు అనేటివి కనపడతాయి. బుధుడు సూర్యునితో పాటు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నందువలన విదేశీకి సంబంధించిన వ్యాపార వ్యవహారాలలో దీర్ఘకాలిక సంబంధాల నుంచి మంచి ప్రయోజనాలైతే పొందబోతున్నారనే చెప్పాలి. విద్యార్థులకు ఈ నెల చాలా బాగుంటుంది. విద్య విషయానికి వస్తే విజయాలకు ప్రసిద్ధిగా ఈ మాసం అనేది మీకు ఉండబోతోంది. విద్యారంగంలో అభివృద్ధి చెందడానికి మిమ్మల్ని మీరు ఒక పద్ధతిగా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తారు. మీరు చేసే ఏ పనైనా మీకు లాభదాయకంగా ఉండబోతోందనే చెప్పాలి. జీవితంలో ముందుకెళ్ళడానికి, అలాగే ముందుకు వెళ్ళేందుకు బాటలు వేసుకోవడానికి ఈ మాసం చాలా చాలా మంచి మాసంగా చెప్పవచ్చు. మీ తల్లికి ఆరోగ్య సమస్యలు కొద్దిపాటిగా రావచ్చు. అలాగే వాతావరణంలో ఉన్న వేడి కారణంగా కొద్దిగా ఉద్రిక్తత అనేది మీ శరీరంలో ఏర్పడే అవకాశం కూడా ఉంది. అలాగే మీ ప్రేమ జీవితం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మాసం మీకు చాలా చాలా అనుకూలంగా ఉంది. కోరుకున్న వారిని వివాహం చేసుకోవడం, శుక్రుడు రాహువుతో కలిసి ఉన్నందువలన ప్రేమ జీవితానికి పూర్తి ప్రాధాన్యత అనేది మీరు ఇవ్వబోతున్నారు. మీ ప్రేమ సంబంధ బాంధవ్యాల్లో ముందుకు సాగడానికి ఇది మంచి మాసంగా చెప్పవచ్చు. వివాహితుల గురించి మాట్లాడినట్లయితే ఈ నెల మీకు చాలా బాగుంది. వివాహమయ్యే యోగం కూడా కనిపిస్తోంది. అలాగే ఆర్థిక పరిస్థితి గురించి గమనించినట్లయితే ఈ నెల మీకు హెచ్చు తగ్గులుగా ఉంది. ఈ నెలలో మీరు ఖర్చులపైన శ్రద్ధ వహిస్తారు. అలాగే ఈ నెల ప్రారంభం నుండి శనిగ్రహం మీ 12వ ఇంట్లో ఉన్నందువలన ఆరోగ్యపరంగా కూడా ఈ నెల కొంచెం మధ్యస్థంగా ఉంటుంది. మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు కూడా మీ రాశి చక్రంలో ఉన్నందువలన మీ రాశి చక్రాన్ని మార్చే యోగాన్ని సృష్టించబోతున్నాడు. కాబట్టి ఈ మాసమంతా మీరు చేసుకోవాల్సిన పూజ ఏమిటంటే, సోమవారం రోజున శివుడికి పాలతో అభిషేకం చేయించుకుంటే ఈ మాసమంతా మీకు చాలా చాలా బాగుంటుంది. అలాగే మెరుగైన ఫలితాలను పొందుతారు. ధన్యవాదములు.